ఏంటి? ఇంటర్వ్యూనా? ఎవరితో? ముందుగా గడిచిన దినమంతా మన అందరినీ కాపాడి, మరొక నూతనమైన దినమును మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికీ నా వందనాలు. ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తి ఏదైనా సాధించినప్పుడు అందరూ వారి యొద్దకు వెళ్ళి, మీ విజయ రహస్యం ఏమిటి అని మనం వారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటున్నాం కదా! యాక్చువల్లీ అది అవసరం కూడా. రీసెంట్లీ క్రికెటర్ సంజూ శాంసన్ గారు ఇండియా తరపున టీ20లో మంచి రన్స్ చేశారు. అయితే అమాంతం క్రికెటర్ సంజూ శాంసన్ గారికి మంచి క్రేజ్ రావడం, వారి దగ్గరికి వెళ్ళి అనేక మంది మీ విజయ రహస్యం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, క్రికెటర్ సంజూ శాంసన్ గారు ఆ యొక్క గేమ్ ఏదైతే ఆడారో అది పూర్తిగా అయిపోయి, తాను అనుకున్న విజయం సాధించిన వెంటనే తాను నిలిచిన ప్రదేశంలోనే మోకాల్లోని దేవుని మహిమపరచటం ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా చూసాం కదా! ఆ విజయాన్ని బట్టి మనమందరం కూడా ఎంతగానో సంతోషించాం. ఎందుకంటే క్రికెటర్ సంజూ శాంసన్ అండ్ టీమ్ వారి వ్యక్తిగతం కోసం కాదు కానీ మన భారతదేశం యొక్క పూర్తి విజయానికి కారణమయ్యారు. అయితే సంజూ శాంసన్ గారి ఇంటర్వ్యూ అయితే మనకు కష్టం, కానీ నేను మరో క్యారెక్టర్తో ఇంటర్వ్యూ చేసి వీడియో పెడుతున్నాను. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఆ పర్సన్ ఎవరు అనేది మీకు అర్థమవుతుంది. అతడు చూడడానికి చిన్న బాలుడే అయినప్పటికీ అతను పొందిన విజయం ఏమిటి అనేది అతని మాటల్లోనే తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి కృతజ్ఞతలు, మీకు వందనాలు. మీరు మిమ్మల్ని గూర్చి మా వ్యూయర్స్కి పరిచయం చేసుకుంటారా? తప్పకుండా. నా పేరు దావీదు, మా తండ్రి యెష్షయి, మా సహోదరుడు ఎలియాబు, ఇంకా 6గురి తరువాత నేను చాలా చిన్నవాడిని, ఆఖరివాడిని. మాది ఇశ్రాయేలు దేశం. ఓ ఓకే. అసలు ఆ స్త్రీలంతా చాలా సంతోషంతో పాటలు పాడుతూ జయధ్వనులు చేస్తున్నారు. కారణం ఏంటో చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఆ సంతోషగానాలకు కారణం, నేను ఒక యుద్ధం చేశాను, మా రాజ్యాన్ని కాపాడాను. ఏంటి? యుద్ధమా? మీరు చూస్తే బాలుడిగా ఉన్నారు. పైగా యుద్ధం అంటే రాజు, సైన్యం కదా చేయాల్సింది. అవును, కానీ ఆ యుద్ధం రాజు చేయలేదు, సైన్యం కూడా చేయలేదు. మరి? ఆ యుద్ధం రాజుది కానీ సైన్యంది కానీ కాదు. మరి? యుద్ధం యెహోవాదే. ఏంటి? అవును, యుద్ధం యెహోవాదే. పైగా ఈ స్త్రీలంతా ఏంటి, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను చంపానని గాన ప్రతిగానాలు చేస్తున్నారు మరి? అవును, జీవం కలిగిన దేవుడు నన్ను ముందుంచి ఆయన యుద్ధం జరిగించారు. మీరు బాలుడిగా చాలా చిన్నవాడిగా ఉన్నారు కదా, మిమ్మల్ని యుద్ధ భూమిలోనికి ఎలా చేశారు? అవును, మొదట నన్ను యుద్ధభూమికి పంపడానికి నిరాకరించారు. అసలు నేను యుద్ధభూమికి ముందుగా మా అన్నలకు భోజనం తీసుకువెళ్ళడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాను. మా అన్నలు సైన్యంలో పనిచేస్తున్నారు. ఓ అవునా? అవును, అలా నేను యుద్ధభూమికి వెళ్ళినప్పుడు ఒక ఫిలిష్తీయుడు మా దేవుణ్ణి, మా రాజ్యాన్ని చాలా తూలనగా గర్వంతో మాట్లాడుట చూశాను. నాకు చాలా ఆవేశం, కోపం కలిగాయి. కానీ మా అన్నలు నాది యుద్ధం చేసే వయసు కాదని త్రిప్పి పంపివేశారు. అవును కదా, మరి మీరు చిన్నవాడిగా ఉన్నారు, మీరేం చేయగలరు? ఒక చిన్నవాడు దేవునితో కూడా వెళితే ఏం చెయ్యలేరో చెప్పండి. ఏంటి? మీ ప్రతి మాట కూడా ఎంతో విశ్వాసంతో నిండి ఉన్నది. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉంటే జయం మనదే. అవును, అప్పుడు నేను మా రాజ్యానికి రాజుగా ఉన్న సౌలు దగ్గరకు వెళ్ళి, మహారాజా, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని అనగా, రాజు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు అని నాతో అన్నారు. అవునా? నేను ఊహించిందే. అయినా 8 అడుగుల 9 అంగుళాల ఎత్తుగల భయంకరుడితో పోట్లాడి ఒక బాలుడు విజయం పొందుతాడంటే ఎవరు ఊహిస్తారు? ఎవరు నమ్ముతారు? అందుకు నేను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలకు కాచుచుండగా సింహమును ఎలుగుబంటును వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా
నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఏంటి, సింహము ఎలుగుబంటితో పోరాడారా? వాటిని చంపారా? అవును. ఒక్క నిమిషం, ఏంటి మీరు గొర్రెలను కాచే గొర్రెలు కాపరా? అవును. అంటే మీకు మరి యుద్ధ నైపుణ్యం, యుద్ధ శిక్షణ ఎలా వచ్చు? ఎలా నేర్చుకున్నారు? నా దేవుడైన యెహోవా నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఓ గాడ్! అంటే మనుషుల దగ్గర మీరు శిక్షణ పొందలేదు. లేదు. మీ ప్రతి మాట మమ్మల్ని మా విశ్వాస పరిమాణాన్ని మాకు చూపుతూ సిగ్గుపడేలా చేస్తుంది. ఎనీవే, మేము కూడా మీకు వలె విశ్వాసంలో స్థిరముగా ఉండే కృప దేవుడు మాకు దయచేయునుగాక. ఆమేన్. ఓకే, ఇక మీ రాజు ఒప్పుకున్నారా? నేను మరలా మా రాజుతో, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను రక్షించును అని చెప్పినప్పుడు, అప్పుడు సరే పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని పంపారు. అలా ఒప్పుకున్నారన్నమాట. అయినా ఒప్పుకోకపోతే మీరు విడిచిపెట్టేలా లేరులే. సరే, కానీ యుద్ధానికి మీరు ఎలా వెళ్ళారు? మా రాజైన సౌలు తన యుద్ధ వస్త్రములను నాకు ధరింపజేసి, రాగి శిరస్థానము ఒకటి నాకు కట్టి, యుద్ధ కవచము తొడిగించారు. నిజానికి అది నాకు వాడుక లేదు గనుక వీటితో నేను వెళ్ళలేనని మా రాజైన సౌలుతో చెప్పి, వాటిని త్రీసివేసి నా కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని నా వద్ద నున్న చిక్కములో వేసుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని వద్దకు వెళ్ళాను. సీరియస్లీ? ఏంటి, 8 అడుగుల 9 అంగుళాల ఎత్తుగల గొల్యాతుతో యుద్ధం చేయడానికి మీరు కేవలం ఒక కర్ర మరియు మీ ఒడిసెలతో వెళ్ళారా? అది కూడా యుద్ధ వస్త్రాలేమీ లేకుండా, ధరించకుండా? అవును, గొల్యాతు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నాడు. కానీ నేను సైన్యముల అధిపతియగు యెహోవా పేరిట అతని మీదకి వెళ్ళాను. అమ్మో, ఏం జరిగింది? ఆ ఫిలిష్తీయుడు లేచి నాకు ఎదురుగా రాగా, నేను వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి నా సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాను. అసలు రాయితో నుదుటిని కొడితే అంత భయంకరుడు పడ్డం ఏంటి? పడితే పడ్డాడు కానీ బోర్లా పడ్డం ఏంటి? ఎవరో వెనక నుండి తోసినట్లుగా. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ సందేహం ఎప్పుడైనా కలిగిందా? ఆ రాయి వాని నుదురులోనికి చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. వాడు బోర్లా పడగా నేను పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగ నరికాను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయారు. ఓ, అందుకేనా ఇజ్రాయేలు వారు, యోధావారు, స్త్రీలు జయము జయము అని అరుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు? ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు, తంబురాలు వాయించుచు, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని గానము చేయుచున్నారు. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. నిజంగా ఇది అసాధ్యమే, కానీ దేవుడు తోడుగా ఉంటే ఏదైనా సాధ్యమే అని దావీదు గారు మనకి నిరూపించి చూపించారు. థ్యాంక్ యూ దావీదు గారు. ధన్యవాదాలు. చూసారుగా, ఈ వీడియో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.